మీరు ఆఫీస్లో 14 గంటలు పనిచేసిన, బిజినెస్లో మీ ప్రాణం పెట్టినా, లేదా ఎగ్జామ్స్ కోసం కష్టపడినా మిమ్మల్ని ఒక భయం ఎప్పుడూ వెంటాడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా అనే ఆలోచన. నిజం చెప్పాలంటే మీ జీవితంలో ఒత్తిడి మరియు నిరాశ, స్ట్రెస్ మరియు డిసప్పాయింట్మెంట్ రావడానికి కారణం మీ పని కాదు, మీరు మీ పని యొక్క ఫలితంపై చూపే అధికమైన ప్రేమ. మీరు గెలవాలనే కోరిక, ఓడిపోతానేమో అనే భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ మీ జీవితాన్ని మీరే భారం చేసుకుంటున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడో తెలుసా? నీ పనిపై నీకు హక్కు ఉంది, కానీ ఆ పని నుండి వచ్చే ఫలితంపై నీకు ఏ మాత్రం హక్కు లేదు. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది, నేను ఒప్పుకుంటున్నాను. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడం ఎలా సాధ్యం? గోల్ లేకుండా ఎవరు పని చేస్తారు? ఈ ఫలితం లేని పని, అవుట్కమ్ లెస్ యాక్షన్ అనే సిద్ధాంతం నిజంగా మన డైలీ లైఫ్లో ఎలా పనిచేస్తుంది? ఫెయిల్యూర్ భయం లేకుండా మీరు 100% శక్తిని మీ పనిపై ఎలా పెట్టగలుగుతారు? ఇది మీరు తెలుసుకోవాలంటే భగవద్గీతలో కర్మయోగ అనే కాన్సెప్ట్ని మనం తెలుసుకోవాల్సిందే. ఇది గనక మీరు తెలుసుకుంటే పని మీద స్ట్రెస్ లేదా ఓవర్ థింకింగ్, ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఎలా పని చేయాలో మీరు అర్థం చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫలితంపై నీకు హక్కు లేదు అనే మాట వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ దీని వెనుకున్న ఫిలసాఫికల్ ట్రూత్ అర్థమైతే మీ జీవితంలోని ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి. అర్జునుడు యుద్ధభూమిలో తన ముందు నిలబడిన గురువులను, బంధువులను చూసి ఏమన్నాడు? నేను గెలిస్తే వచ్చే రాజ్యం కంటే ఈ యుద్ధం వల్ల కలిగే దుఃఖమే ఎక్కువ, ఈ వచ్చే ఫలితం నన్ను నాశనం చేస్తుంది అని ఆలోచించి ఆయుధాలు పాడేశాడు. అర్జునుడి ఆ డైలమా మన జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. నేను కష్టపడితే వస్తుందో రాదో అనే భయం మనందరికీ ఉంటుంది. ఈ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏంటంటే, నీ పనిపై నీకు హక్కు ఉంది, కానీ ఆ పని నుండి వచ్చే ఫలితంపై నీకు ఏమాత్రం హక్కు లేదు. ఇది ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ని చెప్తుంది. మనం కంట్రోల్ చేయలేని దాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందడం అనేది ఒక రకమైన లేజినెస్. అది మన శక్తిని వృధా చేస్తుంది. మీరు మీ యాక్షన్ని 100% కంట్రోల్ చేయవచ్చు, కానీ దాని ఫలితాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. మీ మొత్తం శక్తిని కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక విషయంపై పెట్టాలి, అదే మీ కర్మ, యాక్షన్. మరి ఫలితం గురించి ఆలోచించకపోతే మనం దేని గురించి ఆలోచించాలి? ధర్మం గురించి ఆలోచించాలి. వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ ధర్మ. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు, మీ పాత్ర, మీ కర్తవ్యం, యువర్ రోల్ అండ్ యువర్ డ్యూటీ. మీ మైండ్ని ఫెయిల్ అవుతానేమో అనే భయం నుంచి నేను నా ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తిస్తున్నానా అనే ప్రశ్నకు మార్చాలి. మీరు మీ ధర్మాన్ని 100% పూర్తి చేస్తే మీరు అత్యుత్తమ ఫలితాన్ని సాధిస్తారు, ఆ ఫలితం ఎలా ఉన్నా సరే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోని మొదటి పాయింట్లోకి వద్దాం. అదే ఫోకస్ ఆన్ ప్రాసెస్. ఫలితంపై ఆలోచన ఆపడం మాటల్లో సులువు, కానీ ఆచరణలో కష్టం. మీ మైండ్కి అలవాటైన ఆ పాత పద్ధతిని బ్రేక్ చేయడానికి మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ప్రాసెస్పై ఎలా పెట్టాలో మనం తెలుసుకుందాం. మీరు మీ కర్మయోగంపై పూర్తి కంట్రోల్ సాధించడానికి ఈ 3 స్టెప్స్ని పాటించండి. ముందుగా, టార్గెట్ ఓన్లీ ఆన్ యువర్ యాక్షన్. మీరు ఒక గోల్ని సెట్ చేసినప్పుడు ఆ గోల్తో పాటు వచ్చే ఫలితాన్ని ఊహించుకుంటారు, కానీ కర్మయోగం ప్రకారం మీరు ఆ గోల్ని కంట్రోల్ చేయగలిగే యాక్షన్గా మాత్రమే చూడాలి. అర్జునుడు రిజల్ట్ గురించి ఆలోచించాడు, రాజ్యం లేదా విజయం గురించి ఆలోచించాడు, కాబట్టే ఆయుధాలు పాడేశాడు. కానీ కృష్ణుడు నీ ధర్మం ఏమిటి, నీ కర్తవ్యం యుద్ధం చేయడమే అని చెప్పి అర్జునుడి దృష్టిని పనిపైకి మళ్లించాడు. మీ డైలీ ప్లాన్స్ని రాసేటప్పుడు వాటి పక్కన వచ్చే ఫలితాల్ని రాయడం మానేయండి, వాటి గురించి ఆలోచించడం మానేయండి. కేవలం మీరు చేయగలిగే మీ శక్తి పరిధిలో ఉన్న పనిని మాత్రమే రాయండి. ఫలితం గురించి ఆలోచించే సమయాన్ని కూడా పనిపై పెట్టండి. స్టెప్ 2, క్వాలిటీ ఈజ్ యువర్ వర్షిప్. ఫలితంపై దృష్టి లేనప్పుడు పని యొక్క క్వాలిటీ తగ్గుతుందనే భయం చాలా మందికి ఉంటుంది. కానీ కర్మయోగం యొక్క అసలు సారాంశం ఫలితం కోసం కాదు, మీ ధర్మాన్ని నెరవేర్చడానికి అత్యుత్తమ క్వాలిటీతో పనిచేయడం. కృష్ణుడు అర్జునుడికి సారథిగా మాత్రమే చేశాడు, ఆయన యుద్ధంలో పోరాడలేదు. కానీ తన సారథ్యం అనే ధర్మాన్ని ఎంత క్వాలిటీతో, ఎంత నిబద్ధతతో చేశాడో మనం చూడాలి. ఆయన కేవలం రథాన్ని నడిపిస్తున్నా అది అత్యంత ముఖ్యమైన యాక్షన్గా మారింది. మీరు ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితం గురించి అస్సలు ఆలోచించకండి. నేను ఈ పనిని ఇప్పుడు నా అత్యుత్తమ సామర్థ్యంతో, నిజాయితీతో చేస్తున్నానా అని ప్రశ్నించండి. మీ యాక్షన్ ప్యూర్గా ఉంటే ఫలితం కూడా మంచిగా ఉంటుంది. స్టెప్ 3, ప్రాక్టీస్ లెట్టింగ్ గో ఇమీడియట్లీ. పని పూర్తయిన వెంటనే ఆ పని యొక్క ఫలితం గురించి మీకు వచ్చే ఆలోచనల నుంచి
మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి. ఫలితం కోసం ఎదురు చూస్తూ గంటలు వృధా చేయడం మీ మనసుకు చాలా భారమైన కర్మ. ఒక ముఖ్యమైన టాస్క్ లేదా కాన్వర్సేషన్ పూర్తి కాగానే వెంటనే మీ మైండ్ని ఇంకొక టాస్క్ మీదకి మళ్లించండి. మీ మైండ్కి ఆలోచించడానికి, ఆందోళన చెందడానికి సమయం ఇవ్వకండి. ఫలితం వచ్చినా రాకపోయినా మీ ధర్మాన్ని నెరవేర్చారు కాబట్టి ఆ ఫలితాన్ని శాంతంగా అంగీకరించండి. ఈ అంగీకారమే మీకు ప్రశాంతతను, పీస్నిస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి ద విజ్డమ్ ఆఫ్ డిటాచ్మెంట్. జయాపజయాలను సమానంగా చూడటం. కృష్ణుడు చెప్పినట్లుగా ఫలితంపై హక్కు లేదు అంటే మీరు ఏమాత్రం ఎమోషన్స్కి లోనవ్వకుండా ఉండాలని కాదు. మీ అంతిమ లక్ష్యం జయాపజయాలను రెండింటినీ సమానంగా స్వీకరించడం. ఈ సమత్వమే కర్మయోగం. ఈ డిటాచ్మెంట్ జ్ఞానాన్ని డైలీ లైఫ్లో వాడాలి అంటే ఈ 2 ముఖ్యమైన స్టెప్స్ని పాటించండి. స్టాప్ వర్షిపింగ్ సక్సెస్. మనం ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధించినప్పుడు ఆ గెలుపుకి సంబంధించిన అహంకారాన్ని, ఈగోని పట్టుకుని వేలాడతాం. ఆ ఫీలింగ్ను మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం. ఇది కూడా ఫలితంపై చూపే ఒక రకమైన తీవ్రమైన అటాచ్మెంట్. పాండవుల విజయం కేవలం వారి శ్రమ కాదు, కృష్ణుడు ధర్మానికి మద్దతుగా ఉండటం. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు విజయాన్ని మీ వ్యక్తిగత గొప్పతనంగా చూడకండి, ధర్మం యొక్క న్యాయంగా మాత్రమే చూడండి అన్న మాటలు పాండవుల విజయానికి తోడుగా నిలిచాయి. మీరు ఒక గోల్ని రీచ్ అయినప్పుడు నేను చాలా గొప్పవాడిని అని కాకుండా నేను నా ధర్మాన్ని 100% నెరవేర్చాను, అందుకే ఈ ఫలితం వచ్చింది అని చెప్పండి. విజయాన్ని మీ కర్మకు సంబంధించిన తాత్కాలికమైన ఫీడ్బ్యాక్, ఒక టెంపరీ ఫీడ్బ్యాక్గా మాత్రమే చూడండి. అలాగే ఫెయిల్ అయినా కూడా అలానే తీసుకోండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి యాక్సెప్ట్ ఫెయిల్యూర్ యాజ్ ఎ టీచర్. అపజయం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని, ఆ నిరాశను పట్టుకుని కూర్చోవడం కూడా ఫలితంపై చూపే అటాచ్మెంట్కు నిదర్శనం. భగవద్గీత ప్రకారం అపజయం అనేది మీ అంతిమ విలువను నిర్ణయించకూడదు. అపజయం అనేది కేవలం మీ యాక్షన్లో మార్పు అవసరం అని చెప్పే ఒక సూచన, ఒక సిగ్నల్. అంతేగాని మీరు చెడ్డవారని, మీరు ఓడిపోయారని జడ్జిమెంట్ కాదు. అపజయం ఎదురైన వెంటనే ఎమోషన్స్కి లోను కాకుండా ఆ పరిస్థితి నుంచి నేను నా ధర్మాన్ని మరింత మెరుగ్గా ఎలా నిర్వర్తించగలను అనే ఒక పాఠాన్ని మనం తీసుకోవాలి. పాత కోపాన్ని, గిల్ట్ని వదిలేసి ఆ పాఠాన్ని మీ కొత్త యాక్షన్ ప్లాన్లోకి మార్చండి. నెక్స్ట్ మనం తెలుసుకుందాం ద డ్యూటీ ఫస్ట్ మైండ్ సెట్. మీరు ఫలితాల్ని వదిలేసినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, నేను ఏ పనిని ఎంచుకోవాలి? ఈ గందరగోళం చాలా మందిని ఆపుతుంది. భగవద్గీత యొక్క అత్యంత ప్రాక్టికల్ పరిష్కారం ఏమిటంటే మీ నిర్ణయాలను, మీ డెసిషన్స్ని ధర్మం అనే ఫిల్టర్ ద్వారా చూడండి. ధర్మం యొక్క శక్తి ఏమిటంటే అది మీకు ఏది ముఖ్యమో స్పష్టంగా చెప్తుంది. సో మీరు తెలుసుకోవాలి ఐడెంటిఫై యువర్ కోర్ ధర్మ. ప్రతి ఒక్కరికి జీవితంలో వివిధ పాత్రల్లో వివిధ ధర్మాలు ఉంటాయి. ఒక ఉద్యోగిగా ఒక ధర్మం ఉంటుంది, ఒక తల్లిగా ఒక ధర్మం ఉంటుంది, ఒక కొడుకుగా ఒక ధర్మం ఉంటుంది. కానీ గందరగోళం వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మీరు అత్యంత ముఖ్యమైన ఒక ధర్మాన్ని ఎంచుకోవాలి. అర్జునుడికి బంధువులని రక్షించాలనే ధర్మం ఉంది, కానీ కృష్ణుడు ఏమన్నాడంటే యోధుడిగా యుద్ధం చేయాలని అతని నిర్ణయాత్మకమైన ధర్మాన్ని గుర్తు చేశాడు. మీకు 2 పనుల్లో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడగండి, ఈ క్షణంలో నా అంతిమ లక్ష్యానికి నన్ను దగ్గర చేసే డెసిషన్ ఏమిటి? ఆ డెసిషన్కి సంబంధించిన పనిని మొదట ఎంచుకోండి, మిగతా వాటికి శాంతంగా నో చెప్పేయండి. అండ్ ఇందులో నెక్స్ట్ స్టెప్ ట్రాన్స్ఫార్మ్ యాంగ్జైటీ ఇంటూ యాక్షన్. మనం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అధికంగా ఆలోచిస్తాం, అంటే ఓవర్ థింకింగ్ చేస్తాం. దీని ఫలితం ఆందోళన, యాంగ్జైటీ. ఇది తప్ప మరొకటి కాదు. ఈ అధిక ఆలోచన, ఓవర్ థింకింగ్ అనేది అన్ప్రొడక్టివ్ కర్మ. ఈ ఓవర్ థింకింగ్ లేదా కన్ఫ్యూజన్ అనేది దేనికి సంకేతం? మీరు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు అని. మీకు ఆందోళన వచ్చిన ప్రతిసారి దానిని కేవలం మీ మైండ్ యొక్క నాయిస్గా చూడండి. ఆ శబ్దాన్ని, ఆ నాయిస్ని పట్టించుకోకుండా మీ మునుపటి ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని, దానికి సంబంధించిన ఒక చిన్న యాక్షన్ తీసుకోండి. ఉదాహరణకి నేను ప్లాన్ చేయాలా వద్దని ఆలోచించే బదులు కేవలం 5 నిమిషాలు రాస్తానని నిర్ణయించుకోండి. మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో కన్ఫ్యూజన్ అదే స్లోగా తగ్గిపోతుంది. నెక్స్ట్ కర్మయోగాలో మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ద సాత్విక్ యాక్షన్. మీరు మీ ధర్మాన్ని ఎంచుకున్నారు, కానీ ఆ పనిని ఏ రకమైన మనస్తత్వంతో, ఎలాంటి మైండ్ సెట్తో చేస్తున్నారు? భగవద్గీత కర్మను 3 గుణాలుగా విభజిస్తుంది, సత్వ, రజో, తమో. మీ కర్మ స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటేనే దాని ఫలితం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మీరు మీ పనిని ఆనందంగా, ప్రభావవంతంగా చేయాలంటే సాత్విక కర్మను, సాత్విక్ యాక్షన్ను మాత్రమే ఎంచుకోవాలి. సాత్వికం అంటే ప్యూర్. అలాగే మనం పని చేసేటప్పుడు రజో, తమో కర్మలను గుర్తించాలి. ఇవి లోయర్ క్వాలిటీస్ ఆఫ్ యాక్షన్. మీరు చేసే ప్రతి యాక్షన్ ఈ 3 గుణాల్లో ఏదో ఒక దాని కిందకి వస్తుంది. మనం ఆల్రెడీ సాత్విక గుణం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు తమో గుణం గురించి మాట్లాడుకుందాం. ఇదే ఇగ్నోరెన్స్. పని చేసేటప్పుడు ఎక్కువగా నిద్రపోవడం, వాయిదా వేయడం,
లేదా పనిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం. ఈ రకమైన కర్మ అజ్ఞానం వల్ల వస్తుంది. ఇలా పనిచేస్తే మనకి దుఃఖం తప్ప ఏం మిగలదు. నెక్స్ట్ రజోగుణం. ఒక ప్యాషన్ అటాచ్మెంట్తో పనిచేయటం, అంటే తీవ్రమైన కోరికతో, అహంకారంతో లేదా ఫలితంపై అధిక ఆందోళనతో పనిచేయడం. ఈ కర్మ వేగంగా శక్తివంతంగా ఉంటుంది, కానీ దానివల్ల అశాంతి, రెస్ట్లెస్నెస్, అలాగే ఒత్తిడి, స్ట్రెస్ ఇవి మాత్రమే మిగులుతాయి. మీకు ఒత్తిడి లేదా ఆందోళన వచ్చినప్పుడు నేను రజోగుణంతో పనిచేస్తున్నానా అని ప్రశ్నించండి. మీరు ప్రశాంతత కోసం రజోకర్మని నెమ్మదిగా సాత్విక కర్మగా మార్చడానికి ప్రయత్నించండి. అలాగే ప్రాక్టీస్ సాత్విక్ యాక్షన్. సాత్విక కర్మ అనేది యోగి చేసే పని. దీని లక్షణం పనిని ఆనందంగా, ప్రేమతో మరియు ఫలితంపై ఆశ లేకుండా చేయడం. సాత్విక కర్మ మీకు శక్తినిస్తుంది, మీ నుంచి శక్తిని లాగేసుకోదు. మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు ఈ 3 నియమాలు పాటించండి. ముందుగా కన్స్ట్రక్టివ్ ఇంటెన్షన్. మీ పని ఇతరులకు లేదా ప్రపంచానికి మేలు చేస్తుందని నమ్మండి. ఫోకస్. మీ ఫోకస్ ఎప్పుడు కూడా మీరు చేసే ప్రజెంట్ యాక్షన్ మీద మాత్రమే ఉండాలి. మూడోది పీస్. పని చేస్తున్నప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఆ కర్మను, ఆ యాక్షన్ను ఆస్వాదించండి. అండ్ చివరగా ద కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్. భగవద్గీత ఒక వారం పాటించే సూత్రం కాదు, అది ఒక జీవన విధానం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. మీ మనస్సు తిరిగి పాత ఆలోచనలకు, ఫలితంపై భయం, వీటి మీదకి మళ్ళీ మళ్ళకుండా ఉండాలంటే మీరు నిరంతరం కంటిన్యూస్గా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కర్మయోగా యొక్క స్థిరత్వాన్ని, స్టెబిలిటీని కాపాడుకోవడానికి ఈ చివరి 2 స్టెప్స్ పాటించండి. ముందుగా ద గుణ అసెస్మెంట్. ప్రతిరోజు సాయంత్రం మీ మనస్సు ఏ గుణంలో ఎక్కువ సమయం ఉందో నిజాయితీగా పరిశీలించండి. దీనికి మీ వీక్లీ జర్నల్లో ఈరోజు మీ అత్యంత ముఖ్యమైన యాక్షన్ తమో గుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, లేదా సత్వగుణంలో ఉందా, దేని కిందకు వస్తుందనేది గుర్తించండి. మీరు రజో లేదా తమో గుణంలో ఎక్కువ సమయం ఉంటే రేపు మీరు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండే ఒక సాత్విక కర్మను మాత్రమే ఎంచుకుంటానని మీతో మీరు ఒక ఫర్మ్ రిజల్యూషన్ తీసుకోండి. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ మిమ్మల్ని నిరంతరం ధర్మ మార్గంలో ఉంచుతుంది. అండ్ చివరిగా ఆఫరింగ్ ద అవుట్కమ్. ఇదే ఫైనల్ యాక్ట్ ఆఫ్ కర్మయోగ. మీరు కర్మయోగాన్ని పూర్తి చేసినట్లు చెప్పడానికి ఆ పని యొక్క ఫలితాన్ని సెల్ఫ్లెస్గా వదిలిపెట్టారు. ఇది ఫలితంపై మీ అటాచ్మెంట్ను శాశ్వతంగా బ్రేక్ చేసేస్తుంది. ఫలితం యొక్క అహంకారాన్ని, ఈగో లేదా సారో అంటే దుఃఖాన్ని పట్టుకుని వేలాడటం మానేయండి. మీరు మీ ధర్మాన్ని నెరవేర్చారు, అంతే. ఒక ముఖ్యమైన పని లేదా ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే నేను నా ధర్మాన్ని పూర్తి చేశాను, ఈ ఫలితం నా గొప్పతనం కాదు, ఇది నేను నిస్వార్థంగా చేసిన కర్మ యొక్క సహజ పరిణామం అని మీ మైండ్కి స్పష్టంగా చెప్పండి. ఈ అర్పణ, ఈ ఆఫరింగ్ మీకు నిజమైన శాశ్వత శాంతినిస్తుంది. సో గుర్తుంచుకోండి, కర్మయోగమే నిజమైన విజయ మార్గం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన కర్మయోగం అనేది యుద్ధభూమికి సంబంధించింది మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో ఒత్తిడిని, ఆందోళనని, అపజయం యొక్క భయాన్ని పూర్తిగా తొలగించే ఉన్నతమైన సైకాలజీ. మీరు మీ జీవితంలో శాశ్వత శాంతిని మరియు స్థిరమైన విజయాన్ని సాధించాలంటే మీరు చేయాల్సింది ఒకటే: ఫలితంపై అధికమైన ప్రేమను వదిలేసి మీ ధర్మంపై 100% దృష్టి పెట్టండి. అలాగే ఒకసారి క్విక్ రివిజన్ చేసేద్దాం. ఒత్తిడి లేని కర్మ కోసం 5 సూత్రాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మీరు ఈ కర్మయోగం యొక్క శక్తిని రోజు జీవితంలో వాడాలి అంటే ముందుగా మీరు తెలుసుకోవాలి ఫోకస్ ఆన్ ప్రాసెస్. మీ టార్గెట్ను ఫలితం నుంచి యాక్షన్ పైకి మార్చండి. కేవలం మీరు చేయగలిగే పనిని మాత్రమే రాయండి. ఉదాహరణకి అర్జునుడు వేరే అవుట్కమ్స్ మీద దృష్టి మానేసి తన పని మీద, అంటే యుద్ధంపై దృష్టి పెట్టడం. రెండోది డిటాచ్మెంట్. విజయాన్ని పూజించడం, అపజయాన్ని నిందించడం మానేయండి. రెండింటిని మీ ధర్మాన్ని మెరుగుపరచడానికి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్గా మాత్రమే స్వీకరించండి. సమత్వమే కర్మయోగం. డ్యూటీ ఫస్ట్ మైండ్ సెట్. గందరగోళం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా మీ నిర్ణయాత్మకమైన ధర్మం ఏమిటో గుర్తించి దానిపై, ఆ కోర్ డ్యూటీ మీద యాక్షన్ తీసుకోండి. నెక్స్ట్ సాత్విక్ యాక్షన్. మీ పనిని రజోగుణం, తమోగుణంతో కాకుండా సాత్విక గుణం, ప్రశాంతతతో మాత్రమే చేయండి. మీ క్వాలిటీయే మీరు చేయాల్సిన పూజ. అండ్ చివరిగా ట్రాన్స్ఫర్మేషన్. మీ మనస్సు మళ్ళీ ఫలితం గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఆపి ఆ ఫలితాన్ని నిస్వార్థంగా అర్పించండి, ఆఫర్ చేసేయండి. మీ కర్మను నిరంతరం స్వచ్ఛంగా ఉంచుకోండి. మీరు కష్టపడటం ఆపమని కృష్ణుడు చెప్పలేదు. మీ జీవితంలోకి పీస్ని, అలాగే క్లారిటీని తీసుకురమ్మని మాత్రమే చెప్పాడు. మీరు ఏ పని చేసినా అది మీ అంతిమ విలువను నిర్ణయించదు. మీరు మీ ధర్మాన్ని ఎంత నిజాయితీగా నెరవేర్చారనేదే ముఖ్యం. మీరు ఫలితం గురించి ఆలోచించడం మానేయండి, దాని గురించి భయపడకండి.
మీ ధర్మానికి సంబంధించిన ఆ ఒక్క చిన్న కర్మను, ఆ చిన్న యాక్షన్ను ఇప్పుడే ప్రారంభించండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎక్కువగా చేయాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.